అసలు మీకు ఆ ఎక్స్ప్రెషను మీరు పెట్టారా, డైరెక్టర్ గారు చెప్పారా, ఎలా వచ్చింది ఆ ఐడియా? ఆ రోజు మోస్ట్లీ వచ్చినప్పుడు మా బ్యాచ్తో వీడు సెట్ అవ్వట్లేదు అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓ 10 నిమిషాలు నేను కూడా అయ్యో ఇది కూడా కష్టమేమో అని అనుకుంటున్నాను. రవణతో పడింది ఫస్ట్ మూవీయే, కానీ రవణ డిఫరెంట్ రోల్ చేశాడు ఇందులో. షూటింగ్ టైంలో మాకు రవణతో చేస్తున్నట్టయితే లేదు, త్రినాథస్వామితో చేస్తున్నట్టు ఉంది. ఈ డైరెక్టర్ గారు కూడా, శివన్న కూడా, అది చాలా బాగా తన్నులు తిన్నారా, సారీ రా తగిలితే ఏమన్నా అని చెప్పేసి చెప్పాడు. ఏంటి నిజంగానే తగిలిందా? బేసిక్గా చాలా ఇంటెన్స్ ఫైట్ కదా అది, కానీ ఆబ్వియస్గా చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ఇంకా ఈ మూవీలో మీదంతా గాంజా బ్యాచ్ అనిపించలేదా? అరే స్టార్టింగే ఇట్లాంటివి చేస్తున్నాను, బయట ఎలా పోర్ట్రేట్ అవుద్దో ఏంటో అని చెప్పేసి. అందరూ మెసేజ్ పెడుతున్నారు, కొడతాం పెడుతున్నారు తప్ప. బిగ్ బాస్కి ఒకవేళ కాల్ వస్తే వెళ్తారా? ఏంటి బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదన్నా. వెళ్తారా కాల్ వస్తే? అదే అంటున్నాను, నాకు అసలు ఒక ఒపీనియన్ ఏం లేదు, వెళ్ళాలా వెళ్ళకూడదా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎవర్ మీడియా. దిస్ ఈజ్ నాని. సో ఈరోజు అయితే మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ అయింది, మీ అందరికీ తెలుసు. అందులో ఒక్క రోల్ మీ అందరినీ చాలా ఇంప్రెస్ చేసింది. సో అతనే సాయి స్వరూప్ గారు. సో వేరే లెవెల్ చేశారు యాక్టింగ్. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. సో బ్రో, నేను ఒక్కటే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడు వస్తే అడగాలని వెయిట్ చేస్తున్న క్వశ్చన్, ఎక్స్ప్రెషన్ బ్రో. అది వైరల్ అయిపోతుంది. అసలు మీకు ఆ ఎక్స్ప్రెషను మీరు పెట్టారా, డైరెక్టర్ గారు చెప్పారా, ఎలా వచ్చింది ఆ ఐడియా? సెకండ్ రౌండ్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు శివన్న దగ్గర నేను ఒక 3 వేరియేషన్స్ చేసి చూపించాను. కొద్దిగా ఇంటెన్స్ క్యారెక్టర్స్ లాంటి ఒక 3 వేరియేషన్స్ చేసి చూపించాను. దాంట్లో ఆయనకు ఒక 2 క్యారెక్టర్స్ నచ్చాయి. ఆ రెండిటి అమాల్గమేషన్, ఆ రెండింటిని కలిపి దానికి కొన్ని ఎడిషన్స్ చేసి ఇలా ఉంటాడు వీడు అని అనుకున్నాం ఆ రోజు. అది అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ ఆడిషన్ తర్వాత లుక్ టెస్ట్ అప్పుడు అనుకున్నాం. సో ఫేస్ అంతా ఓకే. వచ్చిన తర్వాత అసలు వీడి బట్టలు ఏంటి, వీడు ఎలా ఉంటాడు, వీడి స్కిన్ టోన్ ఏంటి, వీడి జుట్టు ఏంటి. ఆ రోజు మోస్ట్లీ వచ్చినప్పుడు మా బ్యాచ్తో వీడు సెట్ అవ్వట్లేదు అని అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓ 10 నిమిషాలు నేను కూడా అయ్యో ఇది కూడా కష్టమేమో అని అనుకుంటున్నాను. అప్పుడు శివన్ వచ్చారు. అవి వేయండి వీడికి, ఇది వేయండి, రైట్ టోన్ డౌన్ చేయండి, ఆయిల్ వేయండి, జుట్టు మధ్యలో తీయండి అన్నారు. నాకు నేను చూసుకొని డెవడలో అనిపించండి. మిమ్మల్ని అంటే మీరు ఇంత ఇన్నోసెంట్గా వెళ్ళారు, మిమ్మల్ని ఆ లెవెల్లో రెడీ చేశాడు. సో ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే బేసిక్గా ఆ రోజు నాకు చాలా నచ్చింది ఏంటంటే, నార్మల్గా ఎటువంటి ఆడిషన్స్లో ఏమైనా సరే ఒక రోల్ అనుకున్నప్పుడు వాడి లుక్స్ అలానే ఉండాలి అనుకుంటారు. వీడు ఒక యాక్టర్, వీడిని మనం మేకఓవర్ చేయొచ్చు అని చాలా తక్కువగా అనుకుంటారు. సో అది నా ఫస్ట్ సినిమాకే జరగడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో అంటే అది ఎలా ఉందంటే, మీరు నవ్వింది ఒక సైకో, ఒక స్మైల్ ఇచ్చుకుంటూ అది మిక్స్ చేశాడు. ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ అదే మిక్స్ చేశారు కదా. సో చాలా బాగా అనిపించింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు మీ నుంచి అలాంటి ఒక స్మైల్ వస్తుంది అని? అంటే ఉంది కాబట్టి వస్తుంది. ఓకే. కాకపోతే అది అంత రీచ్ వెళ్తుంది, ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ అనేది అంత వైరల్ అవుద్దని అయితే ఎప్పుడు అనుకోలేదు. ఆబ్వియస్గా ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలో దానికి తగ్గట్టుగానే మొత్తంతో డిజైన్ అయ్యింది. సో వాడు ఇలానే ఉంటాడు, వాడు ఇలానే నవ్వుతాడు, వాడు చూపు ఇలానే ఉంటుంది, వాడు మామూలు మనలా చూడ్డు, వాడు ఒకలా చూస్తుంటాడు. ఓకే. సో మొత్తం సైకో. వాడు సైకో కూడా కాదు, గట్టిగా చెప్పాలంటే వాడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంటే. దాంతోపాటు సైకో అంటే వాడికి వైలెన్స్ అవి ఇవి ఉండాలి. వాడు అలా కాదు. వాడికి ఏంటో వాడికి ఒక రకమైన పిచ్చి, అదో రకం వాడు. అన్న అంటాడు, మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తాడు, అన్న అంటాడు. వాళ్ళ అన్న బాగానే చూస్తాడు, ఏమడిగినా వాళ్ళ అన్న పక్కన సిగ్గుపడుతుంటాడు. సో వాళ్ళ అన్న అంటే ఇష్టమే. మళ్ళీ వాళ్ళ అన్న కూడా తమ్ముడు అంటే చాలా ఇష్టం. అర్థం కాని క్యారెక్టర్ అనమాట. ఊరికి ఒకడు ఉంటాడు అలాంటి ఉంటారు. ఓకే, ఎక్స్ప్రెషన్ పెట్టొచ్చుగా బ్రో ఒకసారి మా కోసం. అది ఇప్పుడు బేసిక్గా సినిమాలో అది మీకు ఆ ఇంపాక్ట్ రావడానికి 24 క్రాఫ్ట్స్ అన్నీ కలిస్తే నేను కనిపించే ప్రతి ఫ్రేమ్లో కూడా మీకు అంత ఇంపాక్ట్ వస్తుందంటే, ఇక్కడ మేకప్ కానివ్వండి, వెనకాల లొకేషన్ కానివ్వండి, డిఓపి వర్క్ కానివ్వండి, సో అన్నీ కలిస్తేనే ఆ వెనకాల బీజిఎం కానివ్వండి, వాడికంటూ క్యారెక్టరైజేషన్ అనుకోవడం, వాడికంటూ ఒక థ్రెడ్ రన్ అవుతుండడం కాబట్టి మీకు అంత ఇంపాక్ట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు చేస్తే ఇంపాక్ట్ రాదంటారు. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు బ్రో? బాగానే ఇచ్చారు. బాగానే అంటే ఎంత? పర్లేదు,
ఫస్ట్ సినిమాకి రావాల్సినంత వచ్చింది. మంచి పెద్ద అమౌంటే వచ్చిందా? పర్లేదు. ఎంత ఎక్స్పెక్ట్ చేసి నార్మల్గా కంపారిజన్ ఎంత చెప్పచ్చు? డబ్బులు ఒక కంపేర్ ఐఫోన్ కొనుక్కోవచ్చా? లేదు ప్రో మ్యాక్స్? లేదు లేదు. ఒక అర ముక్క కొనుక్కోవచ్చు. ఒక అర ముక్క కొనుక్కోవచ్చు. నోకియా ఫోన్ కొనుక్కోవచ్చా? లేదు లేదు, ఐఫోన్లో అర ముక్క కొనుక్కోవచ్చు. ఐఫోన్లో అరముక్క కొనుక్కోవచ్చు. ఓకే, అటు ఇటుగా. అర్థమైంది. ఓకే, డన్. ఎలా ఉంది బ్రో? అంటే మూవీ తీస్తున్నప్పుడు ఫస్ట్ మూవీ కదా, సో ఒక రవణతో పడింది ఫస్ట్ మూవీ, మాస్ మహారాజ్. కానీ రవణ డిఫరెంట్ రోల్ చేశాడు ఇందులో. అవును. ఎలా అనిపించింది మూవీ షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలో మాకు రవణతో చేస్తున్నట్టయితే లేదు, మాకు త్రినాథ్ స్వామితో చేస్తున్నట్టు ఉంది. కంప్లీట్గా షూట్ త్రూ అవుట్ అతనైతే కంప్లీట్ ఇన్వాల్వ్ ఉన్నాడు ఆ క్యారెక్టర్లో అతను. సో మీకు షూట్ ఎవరైనా చూసుంటే సెట్స్ కొట్టుంటే అర్థమయ్యేది. మోస్ట్లీ 1-2 టేక్స్ ఎనీథింగ్, ఎవరు ఏ కాంబినేషన్ ఉండండి ఏదైనా ఉండండి 1-2 టేక్స్. ఓకే, ఎందుకంటే అందరూ క్యారెక్టర్స్లో అంత బాగా ఇన్వాల్వ్ ఉన్నారు. చాలా మోస్ట్ కంఫర్టబుల్ సెట్స్ అవి. సో ఎవరు ఉన్నారు, సాయి కుమార్ గారు ఉన్నారు, రమణ్ ఉన్నారు అనేసి అలాంటి భయాలు ఏం లేకుండా అలాంటి ఫస్ట్ టైమర్స్ కూడా సీనియర్ యాక్టర్లు ఉన్నారని లేకుండా క్యారెక్టర్లే ఇన్వాల్వ్ అయిపోయారు. వాళ్ళ స్పేస్ ఇచ్చారు, మాకు ఆ కంఫర్ట్ ఇచ్చారు. సో అంటే రవణ్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, ఆయన మూవీస్ చూస్తున్నాము అన్న డిఫరెంట్ హీరోస్ అంతకు. ఇప్పుడు టాలీవుడ్లో అందరు హీరోస్ కంపేర్ చేసుకున్నా అన్న స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు సెట్లో ఎలా అనిపించింది అన్న అట్లా ఆ రోల్లో చూడడం? చాలా హార్ట్ వార్మింగ్ అనిపించింది. ఎందుకంటే రవణ ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా హీఈస్ డెఫినెట్లీ పర్ఫార్మర్. ఊరికే అనవసరంగా అంటూ ఉంటారు కానీ ఆ కమర్షియల్ ఫార్మాట్ అది ఇది అని చెప్పి, కానీ హీఈస్ డెఫినెట్లీ పర్ఫార్మర్. మీరు కమర్షియల్ ఫార్మాట్లో కూడా మీకు అంత ఎగ్జైట్ అవుతుంది, ఫ్యాన్స్ అంత మాసెస్లో అంత గట్టిగా అతనికి రెస్పాన్స్ ఉందని అంటే డెఫినెట్గా పర్ఫార్మర్ కాబట్టే. సో ఆ పర్ఫార్మర్ని ఏ డైరెక్టర్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్. సో ఏం చెప్తారు రవణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే? పర్ఫార్మర్. ఏమన్నా ఇన్సిడెంట్లు ఉన్నాయా? ఎక్కడ జరిగింది ఈ షూటింగ్ స్పాట్లో జరిగిన ఒక భయంకరమైన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా మీరు ఎగ్జైట్ అయినవి కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిన? భయంకరమైన ఎప్పుడూ లేదు, ఎందుకంటే సెట్స్ అలాంటివి చాలా సిలియర్లో జరిగింది. మోస్ట్లీ అక్కడ జరిగింది మోస్ట్లీ షూట్ అంతా. తర్వాత ఇక్కడ కూడా కొన్ని జరిగాయి. అడవి ఫారెస్ట్ ఏరియానేనా? అది ఫారెస్ట్, కొద్దిగా అక్కడక్కడ ఇల్లులు ఉంటాయి. ఓకే, మధ్య మధ్యలో డ్యామ్స్ ఉంటాయి, అలా ఉంటుంది అది. ఏంటి మంచి ఇన్సిడెంట్లు ఏమన్నా మీరు అరే అనుకో సడన్గా జరిగినాయి కానీ లైక్ ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏమన్నా సెట్లో ఏమన్నా ఉన్నాయా జరిగినాయి? రవణతో అయితే ఫైట్ సీన్ ఒక చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అది. నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఈ డైరెక్టర్ గారు కూడా, శివన్న కూడా అరే చాలా బాగా తన్నులు తిన్నారు రా, సారీ రా తగిలితే ఏమన్నా అని చెప్పేసి చెప్పాడు. ఏంటి నిజంగానే తగిలిందా? బేసిక్గా చాలా ఇంటెన్స్ ఫైట్ కదా అది. మీకు ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ మాస్టర్ ఆబ్వియస్గా చాలా ఇంటెన్స్ ఉంటుంది. ఓకే, కానీ అట్మోస్ట్ కేర్ తీసుకున్నారు. కానీ ఆబ్వియస్గా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఫైట్ సీన్లో బేసిక్గా మనోజ్ అన్న అతనికి చిన్న ఫ్రాక్చర్ అయింది, బట్ స్టిల్ ఆయన నైట్ వరకు షూట్ చేసే వెళ్ళారు. ఎందుకంటే బేసిక్గా రవణ మీకు అక్కడ ఆయన మాస్టర్ ఏం చెప్తుంటే అది వచ్చి చేస్తుంటే ఫ్లోర్ మీద మీరు చూసుంటే ఫైట్లో ఒక దగ్గర ఉంటుంది, కాల్ స్ట్రెచ్ చేసి కొడుతుంటాడు దట్ మన. అసలు అలాంటివి అతను అక్కడికి వచ్చి చేస్తుంటే మేము ఆ మాస్టర్ అది ఇది అని అంటే మాకే బాగోదు. అదేలే, సో వచ్చిన ఛాన్స్ యూజ్ చేసుకోవాలి మీరు. అక్కడ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అందరూ అన్నప్పుడు మనకు కూడా. సో మొత్తానికి నాకేం గుర్తొచ్చిందంటే ఒక మీమ్ చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. బా సినిమా మొత్తం ఏం చేయకుండా తన్నులు తినే తేట బ్యాచ్ ఇదేరా అని మీ 4 ఫోటోలు వేసి ఒక మీమ్ వేసాడు. నాకు విక్రమార్కుల్లో కూర్చోబెట్టి సొక్కాలు ఇట్లా కొడతాడు చూడు రవణ, అది గుర్తొచ్చింది. అదే చూసారా ఆ సీన్? చూసారా విక్రమార్కుడు చూడ ఏం చేయకుండా ఏం కాదు, తన్నులు తినడానికి రీజన్ ఉంది. దూల పని చేయడం, తన్నులు తినడం, ప్రాపర్గా రీజన్ అయితే ఉంది. ఓకే, మంచి వాళ్ళేం కాదు సినిమాలో అయితే. ఓకే, నాకు బాగా అనిపించింది ఏంటంటే బ్రో, మీ లుక్ ఈ మూవీలో వేరే లెవెల్ భయంకరంగా ఉంది కదా. సో ఇది కనుక కొంచెం ముందు పడి ఉంటే ప్యారడైజ్లో మిమ్మల్ని తీసుకునే వాళ్ళేమో అనిపించింది అని నాకు పర్సనల్గా అలానే అనిపించింది. మీరేమంటారు? నాకు చాలామంది అదే అంటున్నారు, చెప్పారా? నాకు తెలియదు ఎందుకు అలా అంటున్నారు ఏంటని. మేబీ అది రగ్గడ్గా ఉంది కాబట్టి మేబీ అంటున్నారేమో. సో నేను అప్పుడు ప్యారడైజ్ ఆడిషన్స్ అవుతున్నప్పుడు కూడా నాకు చాలా లేట్గా తెలిసింది. ఓకే,
వాట్ ఎవర్ ఎనీథింగ్ హ్యాపెన్ ఫర్ గుడ్. వెళ్ళారా ప్యారడైజ్ ఆడిషన్స్కి వెళ్ళారు? లేదు అప్పటికే అయిపోయింది. వెళ్ళినా మిమ్మల్ని ఇంత ఇన్నోసెంట్ ఫేస్ ని అందులో మ్యాచ్ చేసుకుంటారు. నాకు కూడా తెలియదు. ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ అయితే ఇంటెన్స్ ఉంటుంది. మేబీ చూసేవాళ్ళేమో చూసారు, పర్ఫార్మెన్స్ బట్టి చూస్తారు కదా. కానీ గ్రేట్, మీరు ఇంత ఇన్నోసెంట్ ఫేస్ నుంచి ఆ లుక్ని తీసుకొచ్చారంటే ఇది డైరెక్టర్ గారి క్రెడిట్తో పాటు మీ యాక్టింగ్ లెవెల్ కూడా పీక్స్ అసలు. అక్కడ ఫస్ట్ రౌండ్లో బేసిక్గా నాయుడు అన్న అనేసి ఉంటారు, ఆయన ఫస్ట్ నోటీస్ చేసి శివన వరకు పట్టుకెళ్ళింది నాయుడు అన్న. ఓకే, ఆయన నాలో ఫస్ట్ అది చూసారు, చాలా ఇంటెన్స్గా ఉన్నాడు. సో ఈ మూవీ క్లైమాక్స్ గురించి కూడా వేరే లెవెల్ ఉంటుంది, ఎక్సలెంట్. దాని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నా? దాని గురించి అంటే నేను సినిమా ఫస్ట్ డే PCXలో ATM షోకి వెళ్ళా. సో సినిమాలని ఉన్నాను అనేది ఒక పాయింట్లో ఉంది బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఫస్ట్ టైం PCX పెద్ద స్క్రీన్ షో పడుతుంది, షో పడుతుంది అందులో చూసుకుంటే. సినిమా స్టార్ట్ అయ్యాక రవణ ఎంట్రీ వాటికి వీటికి ఎందుకో చాలా చాలా హెవీ ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా నేను రాలేదు అప్పటికి సినిమాలో, చాలా హెవీ అనిపించేసింది. ఇంకా నేను పడ్డాక కొద్దిగా కంటిన్యూ తిరిగే వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టువర్డ్స్ ఇది ఈ హెవీనెస్ ఆల్రెడీ ఉంది నాకు, దానికి తోడు ఇంకా సినిమా. నేను ఏడ్చేయలేదు, నాకు లోపల హోల్డ్ చేసుకుంటున్నా, సౌండ్లు వస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ పావు గంట సేపు మీకు ఏదో పాములు తిరుగుతున్నాయి అన్నట్టు సౌండ్ వస్తాయి. ఇలాంటి సౌండ్ వస్తూ ఉంటాయి. అందరూ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అంకుల్ అందరూ ఆపుకుంటున్నారు, మెల్లమెల్ల ఇళ్ళ కలుదుడు చేసుకుంటున్నారు తెలియకుండా, ఎవరు చూడలేదు కదా అన్నట్టుగా. చాలా చాలా ఎమోషనల్. బట్ నిజంగానే నాకు చాలా మంది చెప్పారు థియేటర్లో ఏడ్ చేశారు క్లైమాక్స్ అని చెప్పేసి. రీసెంట్ టైమ్స్లో అంత ఎమోషనల్గా కలెక్ట్ అయిన మూవీ, చాలా రిలేటబుల్, చాలా ఎమోషనల్, చాలా ఇంటెన్స్ ఉంటుంది, చాలా అండర్ప్లే చేస్తూ ఉంటుంది, చాలా ఇంటెన్స్ ఉంటుంది, మనకి కనెక్ట్ అయిపోద్ది ఎమోషన్. బేసిక్గా ఫాదర్ డాటర్ బాండ్ ఆ లెవెల్లో కనెక్ట్ అయిపోద్ది. ఎలా ఉంది బయట మీ క్యారెక్టర్ చాలా బాగా క్లిక్ అయింది, గుర్తుపట్టడము, మంచి మంచి ఛాన్స్ రావడము జరుగుతున్నాయి. కాల్స్ కూడా వస్తున్నాయి, బయట బాగానే గుర్తుపడుతున్నారు. అందులో మొన్న సక్సెస్ మీట్ అయిన తర్వాత ఇంకా బాగా గుర్తుపడుతుంది. అసలు అంతకుముందు యాక్చువల్ నాకు ఫ్రీ, ఎవరు గుర్తుపట్టలే, హాయి తిరిగేసా. ఇప్పుడు కొద్దిగా అంటున్నారు, మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది అంటున్నారు. సో ఇంకోటి, విలన్ ప్రతి చోట ఎక్స్ప్రెషన్ పెట్టవా అని అంటారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది బ్రో? చేసాం కదా, సినిమాలో చూసారు కదా, ఉంటుంది రండి అంటే చూడాలనిపిస్తుంది మాకు కూడా. అరే మాకు ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నాం అంటే, మీ ఫేస్ చూస్తే అసలు షాక్ అయిపోతారు ఎవరైనా, అరే ఈ ఫేస్ నుంచి అది తీసుకొచ్చారా అని చెప్పేసి. అందుకే అడుగుతాం, మీరేనా కాదా అన్నాడు. అందుకే మనకి సక్సెస్ మీట్ కూడా చూపించా. ఓకే, సో ఇంకా ఈ మూవీలో మీదంతా గాంజా బ్యాచ్ మూవీలో క్యారెక్టర్. సో ఈ గాంజా అంటే అనిపించలేదా, అరే స్టార్టింగే ఇట్లాంటివి చేస్తున్నాను, బయట ఎలా పోర్ట్రేట్ అవుద్దో ఏంటో అని చెప్పేసి? బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందని డెఫినెట్గా అందరు నాకు బ్రో నైస్ పర్ఫార్మెన్స్, ఎవరైనా యాక్టర్ అది ఇది అని అంటున్నారు. సో అది అవ్వాలనే అనుకున్నా, అదైతే అయిపోయింది. నా ఇనీషియల్ థాట్ ఏదైతే ఉందో అదైతే జరిగింది. ఎవరు ఇప్పుడేమీ నాకైతే అనట్లేదు. ఆబ్వియస్గా అందరికి తెలుసు కదా అది సినిమా ఇది అని, అందరూ మెసేజ్ పెడుతున్నారు, కొడతాం పెడుతున్నారు తప్ప. నాకు ఎలా ఉందంటే, బ్రో నువ్వు కనిపిస్తే బయట ఖచ్చితంగా కొడతారు జాగ్రత్త అని పెట్టి, కిందేమో నైస్ పర్ఫార్మెన్స్ బ్రో. ఒక పక్క మంచి చెప్తూనే ఒక పక్క తిడుతూనే వాళ్ళు మంచి కింద పెడుతున్నారు. ఓకే, సో ఒక యాక్టర్కి అంతకన్నా మించిన కాంప్లిమెంట్ ఇంకేముంది చెప్పండి? ట్రూ, మంచి రికగ్నైజేషన్. ఓకే, సో బయట చూసుకుంటే ఇప్పుడు మీరు సినిమాలో గాంజా బ్యాచ్ చేశారు, ఓకే. బయట చూసుకుంటే రీసెంట్ టైంలో చిన్న లైక్ ఒక టీనేజ్ అంతా అడిక్ట్ అయిపోయారు ఈ గాంజాకి. దాని గురించి ఎప్పుడైనా అనిపించిందా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ దిగినప్పుడు? క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనిపించింది. సో సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. గాంజానే కాదు, రకరకాల మొత్తగా అలవాటైన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు మనకి ఎదురుపడి, ముఖ్యంగా ఆడపిల్లలు గట్రా ఎదురుపడి అలాంటి వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎలా చెప్పుకోగలగాలి అనేది ఈ సినిమా ద్వారా అందరు రిలేట్ అవుతారు. ఓకే, అంటే సొసైటీ గురించి అడుగుతున్నాను ఆ కాన్సెప్ట్లో. అసలు ఏమనిపిస్తుంది మీకు, ఇట్లా యూత్ అంతా ఇట్లా తాగేసి చెడిపోతున్నారు కదా, లైక్ అలవాటు పడిపోతున్నారు వీటికి? డెఫినెట్గా చాలా
అంటే బాధగానే ఉంటుంది. ఎందుకనంటే మనం చాలా సంవత్సరాలు పట్టింది మనకి. ఇప్పుడు మనం ఇలా సొసైటీస్ ఫామ్ చేసి మనుషుల్లో ఇలా కూర్చొని మాట్లాడుకొని మనకి చట్టాలు అవి ఇవి వచ్చి ఇలా రావడానికి మనం ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు మత్తుగా అలవాటైపోయి మళ్ళీ మృగాల్లో బిహేవ్ చేస్తే మళ్ళీ విచక్షణ పోయి మళ్ళీ సొసైటీస్ ఎక్కడ ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం చట్టాలు వచ్చేదే వాళ్ళ కోసం. అందరూ మంచిగా ఉంటే ఇంకా చట్టాలు అక్కర్లే కదా. ఇంకా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అగ్ని పరీక్ష బాగా వైరల్ అవుతుందో బిగ్ బాస్కి ఒకవేళ కాల్ వస్తే వెళ్తారా ఏంటి? బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదన్న, మంచి షో, రియాలిటీ షో బాగానే ఉంటుంది. వెళ్తారా కాల్ వస్తే? నాకు అసలు ఐడియా లేదు దాని గురించి. పోనీ ఇప్పుడు చెప్పండి, నేను అడిగాను కదా, లైక్ ఏమనిపిస్తుంది మీకు? అరే వెళ్తే బాగుంటుంది లేదు? అదే అంటున్నాను, నాకు అసలు ఒక ఒపీనియన్ ఏం లేదు. వెళ్ళాలా వెళ్ళకూడదా ఏమీ తెలియదు. ఓకే, లైఫ్ ఫ్లో బట్టి వెళ్ళిపోవడం. ఆ టైం ఇప్పటికైతే ఒపీనియన్ లేదు. ఇప్పుడు లేదు, అప్పుడు ఏం ఒపీనియన్ వస్తుంది ఏంటో తెలియదు. ఓకే, చూస్తారా అసలు బిగ్ బాస్? చూస్తారా? చూసేవాడిని. చూసేవాళ్ళు ఎక్కడి వరకు చూసారు? చూసాం, ఒక 4-5 సీజన్స్ చూసాం. ఓకే, నాని గారు, ఎన్టీఆర్ గారు, నాగార్జున గారిది కూడా చూసాం. నాగార్జున గారిది కూడా చూసాం. ఒక 4-5 చూసుంటారు. చూసాం. మొత్తానికి అయితే షో బాగుంటుంది అంటారు. షో ఇష్టమే మీకు? మంచిగా ఉంటుంది మనకి. ఓకే, సో ఎప్పటి నుంచి స్ట్రగుల్ అవుతున్నారు మీ యాక్టింగ్ ఫీల్డ్లో? ఎప్పటి నుంచి ఆడిషన్స్ ఇస్తున్నారు? ఏమన్నా మూవీ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాక్గ్రౌండ్ జీరో, ఏమీ లేదు. కంప్లీట్ జీరో బ్యాక్గ్రౌండ్. ఆడిషన్స్ గట్రా అంటే ఒక 1.5 year నుంచి ఇస్తున్నా. 1.5 year నుంచి? 1.5 year. ఓకే, ఏంటి మరి 1 year నుంచి 1.5 year నుంచి ఇస్తున్నా సరైన క్యారెక్టర్ రావట్లేదా? అసలు వచ్చినా మీరు చిన్న క్యారెక్టర్లు అని చేయట్లేదా ఏంటి? కొన్ని వచ్చే మరీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంటే చేసి, అంటే కొంతమంది నన్ను చూసి నువ్వు డెఫినెట్గా ఏదో చేయగలవు అది ఇది అంటారు. నేను ఏవి పడితే చేశానంటే ఎవరెవరో నన్ను నమ్ముతారో నన్నే నేను నమ్మకపోయినట్టు ఉంటుంది. ఓకే, సో ఐ టుక్ మై టైం ఖచ్చితంగా తీసుకున్నాను. సో కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఎప్పుడో మంచి ఇరుముడి ఇలాంటివి వెయిట్ చేశారు, ఇరుముడి ఇలాంటి మూవీ కోసం పడింది. బేసిక్ పర్ఫార్మెన్స్ నేను వీడు ఏదైనా చేయగలడు అని చూపించుకునే రోల్ పడినంత వరకు అయితే వెయిట్ చేశాను. సో ఇది మీకు ఇది వినగానే కథ విన్నారా? నార్మల్గా కథ కాదు, మా థ్రెడ్ వరకు విన్నాం. మా థ్రెడ్ వరకు చెప్పారు ఇలా వీళ్ళు ఇలాంటి వాళ్ళు. మోర్ దెన్ వీళ్ళు ఏం చేస్తారు దేనికన్నా అసలు వీళ్ళ మైండ్ ఏంటి అని చెప్పేస్తే యాజ్ అన్ యాక్టర్ అంతకన్నా ఇంకేం అక్కర్లేదు మనకి. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, మీరు ఇవ్వగలగాలి ఇంకా 100% క్యారెక్టర్. ఇంకేమన్నా చేశారా? లైక్ ఈ యాక్టింగ్ ఒక్కటేనా లేదు ఇంకేమన్నా పర్సనల్గా ఏమన్నా వర్క్ ఇట్లాంటిది ఏమన్నా? నేను అంటే వేరే ఫిల్మ్కి రైటర్ కమ్ డైరెక్షన్ టీంలో వర్క్ చేశాను. రైటర్గా చేశారు, డైరెక్షన్ టీంలో కూడా చేశారు. ఓకే, ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది యాక్టర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? యాక్టర్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా కంఫర్టబుల్ చెప్పాలంటే. బేసిక్గా బాగుంటుంది, అంటే అది కూడా చాలా బాగుంటుంది. బేసిక్గా రాసే స్టేజ్లో కానీ అందులో స్ట్రెస్ ఉంటుంది, ఇందులో ఉండదా? ఎందుకు ఉండదు, ఖచ్చితంగా. రెండిట్లో రెండు క్రియేటివ్ జాబ్స్, సో రెండు స్ట్రెస్ఫుల్ అంటే అదే మైండ్కి పని పెట్టాలి ఖచ్చితంగా. మైండ్కి పని పెడుతూనే ఉండాలి. అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఆన్ సెట్స్ అది కొద్దిగా టైరింగ్ జాబ్. ఇదేంటంటే మనం షార్ట్కి వెళ్ళాం వచ్చాం, మనం ఎక్కువ సెల్ఫ్ కాన్షియస్ ఉంటాం యాక్టర్గా, కొద్ది కంఫర్ట్స్ ఉంటాయి. సో అక్కడ డైరెక్టర్ చెప్పిందే చేయాలి. అక్కడైతే అక్కడ 24/7 సెట్ స్టార్ట్ అయిన సెట్ ఎండ్ అయినంత వరకు కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఒక సెకండ్ అయినా ఊపిరి పీల్చుకునే టైం ఉంటుంది. ఓకే, ఇరుముడి సెట్స్ బేసిక్గా మంచి వర్కింగ్ సెట్స్, అంటే కాన్స్టెంట్ వర్క్ రన్ అవుతూనే ఉంటుంది. మీకు ఏం టైం వేస్ట్ చేయడానికి అసలు స్కోప్ ఉండదు. ఓకే, చాలా మంచి సెట్స్. బేసిక్గా మూవీలో వీటికి టైం అయిపోతుంటుంది, ఈ సెట్ వేయడానికి కానీ తీయడానికి కానీ. అవి అంతా ముందు జరిగిపోతుంది. మనకి కాల్ షీట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు ఇంకా ప్రాపర్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఇంకా ఇరుముడి మూవీ తీశారు కాబట్టి అడుగుతున్నాను, ఏంటి దేవుడి మీద మీకు నమ్మకం ఉందా లేదా? గాడ్ కాన్సెప్ట్ మీద మీకు అసలు మీ ఐడియా ఏంటి? ఐ బిలీవ్ అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, అదే మనకన్నా పెద్ద ఫోర్స్ ఏదో ఉంది, ఎనర్జీ ఖచ్చితంగా. ఎవరు నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. నాకు ఈ ఇరుముడి ఫిల్మ్ అప్పుడు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటి అది? బేసిక్గా నేను ఎక్కడో ఉన్నాను దూరంగా. ఈ ఇరుముడి ఆడిషన్ వచ్చినప్పుడు గట్టి వర్షం పడుతుంది.
ఓకే. గట్టి వర్షం పడుతుంది, ఏదైనా పర్లేదు. బేసిక్గా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మైత్రిలో ఆడిషన్స్ అవుతున్నాయని తెలుసు, కానీ నాకు ఎక్కడ లొకేషన్ రాలేదు. ఎలా వెళ్ళాలి ఏంటి మనకు తెలియదు. అడుగుతున్నా ఫైనల్గా లొకేషన్ వచ్చిన రోజు ఇవాళ లాస్ట్ అని అన్నారు. అది లొకేషన్ వచ్చింది ఆ రోజే. చాలా దూరం నుంచి, ఆల్మోస్ట్ మొయినాబాద్ దగ్గర ఎక్కడ ఉన్నాను. మొయినాబాద్ నుంచి ఇటు వచ్చినప్పటికీ తడిసిపోయి వచ్చాం. వచ్చా కింద డ్రైవ్ చేసుకున్నా. అయితే వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే నేను పాటలు పెట్టుకుంటా, ఓకే, చోట్ల పాటలు పెట్టుకుంటా. ఏవో ర్యాండమ్ సినిమా సాంగ్స్ ప్లే అవుతున్నాయి. అప్పటికి సినిమా టైటిల్ ఇరుముడి కాదు, ఏమీ కాదు. ఆల్మోస్ట్ ఇంకా ఆఫీస్కి రాబోతున్నా కాసేపట్లో నాకు ఒక అయ్యప్ప స్వామి సాంగ్ ప్లే అయింది. నాకు చాలా అంటే ఆ రోజు నాకేం గుర్తు రాలేదు, అది ప్లే అయినట్టు కానీ ఇంకా నాకేం గుర్తు రాలేదు. బట్ వన్స్ ఆడిషన్ అయ్యి సెలెక్ట్ అయ్యి అది ఇరుముడి అని టైటిల్ తెలిసిన తర్వాత అప్పుడు నాకు ఒక చైన్లో మొత్తం కనెక్ట్ అయ్యి ఓకే వాట్ ఎవర్. ఆ రోజు కార్లో సాంగ్ వచ్చింది, బండి మీద. ఓకే, ఏ పాట విన్నారు అప్పుడు? నాకు గుర్తులేదు, కానీ అయ్యప్ప స్వామి అది చాలా ర్యాండమ్గా ప్లే అయింది. ఎలా మరి ఏంటో మరి మేబీ ప్లేలిస్ట్లో ఏదో అలా ప్లే అయిందో ఏంటో తెలియదు, కానీ వాట్ ఎవర్. సో మీకు అది బాగా అనిపించింది చాలా తర్వాత? అంటే కొద్దిగా ఎనర్జెటిక్గా అనిపించింది, అంటే సమ్ పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యా. ఓకే, రిమోట్ సెట్స్ త్రూ అవుట్ సినిమా షూట్ స్టార్ట్ అయిన ఎండ్ అయినంత వరకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. ఇప్పుడు కూడా చూసారు కదా జనాలు ఎంత పాజిటివ్గా ఉందో. అవును, బేసిక్గా ఆ టైటిల్ సినిమా చుట్టూ చాలా పాజిటివిటీ అనేది బిల్డ్ అయిపోయింది, గట్టిగా పాజిటివిటీ. సో బేసిక్గా ఈ డివోషనల్ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు బ్లాక్ని కొంచెం అంటే దూరం పెడుతుంటారు, అది శని అన్నట్లు పెడతారు దేవుడు దాంట్లో. కానీ అయ్యప్ప మూవీ మొత్తం మాల బ్లాక్లోనే వేసుకుంటారు. అది ఏమన్నా డౌట్ వచ్చింది అసలు అప్పుడు మీకు? ఏమన్నా లేదు, ఇప్పుడు డౌట్ అని రాలేదు. బట్ ఈ కలర్ కాన్సెప్ట్ అంత నాకు పెద్ద ఐడియా లేదు, అంటే ఇది ఇది నాకైతే ఐడియా లేదు. ఓకే, అసలు కలర్ దేవులకి ఏముండదు, భక్తి ఉంటే చాలు అన్న కాన్సెప్ట్. మనది చాలా ఇంక్లూజివ్ కదా, ఇంక్లూజివ్గానే ఉంటాయి, థాట్స్ కూడా ఇంక్లూజివ్గా ఉంటాయి. మనం అనుకుంటాం తప్ప అది అంత ఇంక్లూజివ్. ఓకే, ఎలా అనిపించింది బ్రో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? అసలు ఓవరాల్గా హిట్ అయ్యి బయట మంచి టాక్ నడుస్తుంది, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఎలా ఉంది? ఆనందంగా ఉంది, ఆబ్వియస్ అదే చెప్తాం, ఇంకేం చెప్తాం. ఆనందంగా ఉంది, ఓవర్వెల్మింగ్ ఉంది, బాగుంది, చక్కగా ఉంది. ఓకే, సో ఏంటి మీకు సైటా? సైట్ ఎంత ఉంది బ్రో? ఎన్ని ఎకర్స్ ఉంది? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉందా? నాకు ఎకరం ఉంది. ఎకరం ఉందా? అమ్మకం పెట్టారా? తెలిసిపోయిందని తీసేసాను. ఇంకా ఎలా ఉంటాయి బ్రో స్పెట్స్ వల్ల కష్టాలు ఎలా ఉంటాయి? ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు అదొక నరకం. అది నాకు స్పెట్స్తో ఒక పెద్ద ఇదైంది. ఇప్పుడు మన ఇరుముడి సెట్స్లో బేసిక్గా నాకు కాంటాక్ట్ లెన్స్ అనేవి పెట్టుకోవాలన్న విషయం నాకు తెలియదు. ఓకే, సిలేర్ వెళ్ళిపోయాను షూట్ అన్నారు, స్పెట్స్తో. ఓకే, క్యారెక్టర్ స్పెట్స్ ఉండవు కదా, నాకు ఆ బుర్ర ఎలాగలేదు. అక్కడ ఫస్ట్ 1 డే టెన్షన్, అంటే కెమెరా కొద్దిగా లాంగ్లో ఉందంటే కెమెరా నాకు బేసిక్ లుక్ ఉండాలి, లుక్ లాక్ చేసుకోవాలి, లుక్ ఇక్కడ లుక్ అక్కడ అనేది కనబడట్లేదు. పక్కన మా వినయ్ అన్న అయితే అంటున్నాడు, అరే కనిపిస్తుందా లుక్, అరే కనిపిస్తుందా అన్న, లుక్ కనిపిస్తుందా అన్న. కెమెరా ఎట్లా కనబడుతుంది? బ్లర్ అయి ఉంటుంది, మొత్తం బ్లర్ ఉంటుంది. బేసిక్గా లుక్ అనేది ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది, లుక్ బోర్డ్ ఏదో ఒక బోర్డ్ పెడతారు. మొత్తం మనకు ఎలా ఉంది, చీకటి నైట్ టైంలు ఎక్కడ ఉంటుంది, అక్కడెక్కడ దగ్గరలో ఉందంటే ఓకే, కనిపించేస్తుంది, బ్లర్లో అయినా కనిపిస్తుంది. లాంగ్ ఇలాంటప్పుడు బాగానే ఇబ్బంది అంటున్నారు. నాకు 1K కొంచెం బ్లర్ అయిపోతుంటుంది, నాకు సరిగ్గా అర్థం కాదు ఏవి. ఇంకా మీరు 3 అంటే కెమెరా అక్కడ ఏమన్నా ఫేస్ అంటే ఎలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు ఏమైనా జరిగాయి ఆ టైంలో? అదే నాకు కనిపించేది కాదు. మా బ్రదర్ రోల్ ప్లేస్ వినయ్ అన్నకి అడిగేవాడిని, అన్న కనబట్లేదు అన్న అంటే అతను లుక్ చూసి నేను అడ్జస్ట్ చేసుకున్నాను లుక్. ఓకే, సో అలా జరిగింది. ఆ తర్వాత ఇంకా లెన్స్ పెట్టుకుని స్టార్ట్ చేసి కాంటాక్ట్ లెన్స్. ఓకే, సో ఏం స్పెట్స్ బాగుందా లెన్స్ బాగుందా? లెన్స్ పెట్టుకోవడం తీయడం ఇబ్బంది నాకైతే. బేసిక్గా ఈ వానలు పడ్డప్పుడు కూడా చాలా ఇబ్బంది బ్రో, బండి మీద ఉంటే తీసుకోవడం పెట్టుకోవడం. ఇలా వైఫర్లు వేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, చిన్న ఇలాగా మినీ వైఫర్. అదే. ఓకే, సో థ్యాంక్స్ బ్రో, చాలా బాగా మాట్లాడావు. నెక్స్ట్ మూవీకి ఏమైనా రెమ్యునరేషన్ పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పెంచితే మంచిదే కదా, కావాలి, మీరే పెంచాలి. అదే, ఫస్ట్ మూవీ బాగా క్లిక్ అయింది. సో ఫస్ట్ మూవీయే మీకు ఇంత మంచి హిట్ వచ్చిందంటే జనాలు బయట చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నా కానీ
ఎన్నో మూవీస్ చేసినా ఈ రికగ్నైజేషన్ రాదు యా చాలామందికి. మీకు దానికి ఐఎమ్ బ్లెస్డ్, వెరీ లక్కీ. సో ఇప్పటికిప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలన్నా, లైక్ ఎవరికన్నా థ్యాంక్ఫుల్ ఉంటే ఎవరు? డెఫినెట్గా నాయుడు అన్న, శివన్న, రవన్న ఆ కంఫర్ట్ ఇచ్చినందుకు, అండ్ ఆల్ కో యాక్టర్స్ ఫర్ మేక్ మీ ఫీల్ కంఫర్టబుల్. అండ్ ఇప్పుడు క్యారెక్టర్ని ఇంతలా ఓన్ చేసుకొని ఇంతలా రెస్పాన్స్ ఇస్తూ ఎవ్రీబడీస్ టేకింగ్ టైం వెతికి, నా ఇన్స్టా ప్రొఫైల్ వెతికి, నా నంబర్ వెతికి, ఒక మెసేజ్ పెట్టి ఇంత పారాగ్రాఫ్లు పెడుతున్నారు. ఏముంది, సినిమా చూసాం అయిపోయిందని వదిలేయచ్చు. బట్ ఎప్రిషియేట్ చేయాలి అనేది ఏదైతే ఉందో ఆడియన్స్లో, దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ సినిమా అలైవ్. యాక్టర్స్ కానీ ఎవరికి కానీ ఫ్యూయల్ అదే. అది మనం చూస్తుంటాం, ఓకే అని వదిలేస్తుంటాం తప్ప ఎప్రిషియేట్ చేయాలని ముందుకు వస్తుంది. అది చాలా గొప్ప విషయం, చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మనం పడిన కష్టానికి ఒకటి గుర్తించి దాన్ని మెచ్చుకుంటే దానికి వచ్చే ఆనందం ఇంకొద్ది కష్టపడాలనిపిస్తుంది. సో బేసిక్గా మిమ్మల్ని చూస్తే హీరో క్యారెక్టర్కి సెట్ అవుతాడు, విలన్ భలేగా ఇచ్చాడు అంటున్నారు. నెక్స్ట్ ఏమైనా హీరోగా చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను యాక్టర్గా చేస్తూనే ఉంటాను. మంచి సేఫ్ ఆన్సర్, కంఫర్టబుల్ ఆన్సర్. సేఫ్ ఏం కాదు, ఇప్పుడు హీరో అంటే యాక్టరే కదా, కాదనట్లేదు. విలన్ అంటే కూడా యాక్టరే కదా. ఓకే, సో యాక్టర్. ఓకే, మంచి రోల్స్ ఇట్లానే పిక్ చేసుకుంటారు. లేట్ అయినా పర్లేదు, మంచిది పిక్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సో చూశారు కదా, మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎక్స్ప్రెషన్ పెట్టమంటే పెట్టలేదులే కానీ చాలా బాగా ఇచ్చాడు బ్రో. జర్నీ కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఒక మంచి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు. సో డెఫినెట్లీ లైఫ్లో అందరికీ సక్సెస్ వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలంతే. థ్యాంక్ యూ.